కేసీఆర్ మన 10 ఏళ్ల పాలన మన రాష్ట్రం వచ్చేసి 60 ఏళ్ళ ముందుకు పోయిందని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. అది కూడా అభివృద్ధి నోచుకున్నారంట. అంత అభివృద్ధి మన కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మన కేసీఆర్ గారు చేసింది. కాబట్టి కేసీఆర్ సార్ మళ్ళీ సీఎం కావాలని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా కోరుకుంటుంది. మన రాష్ట్రమే కాదు, ఇక ఇతర రాష్ట్రాలు కూడా మా సారే సీఎం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు, ఎందుకు కేసీఆర్ గారి మీద ఎందుకు అంత అభిమానం? కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక అభివృద్ధి, గ్రోత్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కావాల్సింది అటువంటి ఇన్ఫ్రా ఏదైతే ఉందో అది కేసీఆర్ సార్తోనైతే 100% సాధ్యమైతే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ని బాగా నమ్ముతారు. మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవబోతా ఉన్నారా? ఖచ్చితంగా సీఎం అవుతారు. అవబోతా ఉన్నారా? 100% కేసీఆర్ సీఎం అవుతారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారు అంటే మన తెలంగాణ అది ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే. కానీ ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా కాస్త చిలిచే అవుతుంది కదా టీఆర్ఎస్ పార్టీ. అన్న అప్ అండ్ డౌన్స్ అంటే కామన్. మొన్నటి చూసుకుంటే మన మున్సిపల్ ఎలక్షన్ లో మనకు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. మన సర్పంచ్ ఎలక్షన్ లో చూసుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఇంతకు మించి ఏం కావాలి? ఇప్పటికిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా 300 డివిజన్లకు 250 సీట్లు ఖచ్చితంగా మన బీఆర్ఎస్ కొడతామని చెప్పి గట్టే బల్లగుద్ది చెప్తాం మేము. ఓకే. కానీ అన్న వాస్తవానికి కేసీఆర్ ని జాతిపితగా తెలంగాణ జాతిపితగా అంటా ఉన్నారు. అవును. కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శ చేస్తలేదు దేనికి జాతిపిత అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి కౌంటర్ ఏం చెప్తారు? కేసీఆర్ 100% జాతిపితనే. ఒక మహాత్మా గాంధీ మన దేశానికి ఎట్లనో మన రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా జాతిపిత మన కేసీఆర్ సార్ మాత్రమే. ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారి మీద ఇంతమంది అభిమానంతో వచ్చి ఉన్నారు. అధికారంలో లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా ఆయన కటౌట్లు, హైదరాబాద్ మొత్తం కూడా అంతటి కటౌట్లు ఉన్నాయి. కేసీఆర్కి అంత అభిమానం ఎందుకు నోచుకున్నారు ప్రజలు? ఆయన మీద ఎందుకు అంత మమకారం అంటే ఏం చెప్తారు? చెప్పినా అన్న మన కేసీఆర్ సార్ ఒక సామెత చెప్పింది, హనుమంతుని గుడి లేదు ఊరు లేదు అని. అలా కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో కూడా ఒక బెనిఫిట్ పొందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ సారే మా సీఎం చెప్పి ఇప్పుడు కూడా ఫీల్ అవుతా ఉన్నారు. అటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎందుకైనా 2 సార్లు అంత అభివృద్ధి నోచుకుంటే ఈరోజు ఓటమి పాలు చేసేసి ఇటువంటి విధంగా ఎందుకు చేస్తా ఉన్నారు? బీఆర్ఎస్ స్కోప్ లేదు. గెలిపోవటం సహజమే. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు అట్టు ఇచ్చారు. మళ్ళీ వచ్చేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్.